నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు కొనుక్కున్నారు, లేదా ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు? ఆ ప్రాపర్టీ మీ పేరు మీదకి మార్చడానికి అప్లికేషన్ పెడతారు మున్సిపల్ కార్పొరేషన్లో. ఆ ఇంటికి ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే బాకీలు ఉన్నాయి, కట్టాలి, ఇంకా కట్టలేదు. ఈ బాకీలన్నీ తీర్చేదాకా ఈ కొత్త ఓనర్ పేరు మీద ఇల్లు మార్చడానికి వీల్లేదు, మ్యూటేట్ చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు అని మున్సిపల్ కార్పొరేషన్ అంటే అది న్యాయమేనా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ అభిదేష్ కుమార్ ఒక తీర్పు ఇచ్చారు. ఇట్లా పాత ఓనర్ ట్యాక్స్ కట్టకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ అది కట్టేదాకా మీ పేరు మీదకి ఇది మార్చము అని అనడానికి వీల్లేదు. దానికి అదే, దీనికి ఇదే. వెంటనే మీ పేరు మార్చాలి, ఇప్పుడు ఇతను ఎంత ట్యాక్స్ కట్టాలో అడగాలి. కానీ బాకీలు ఉన్నాయి, పాత బాకీలు తీర్చేదాకా మీ పేరు మీద మార్చము అనడానికి వీల్లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాపర్టీలు మీరు కొనినా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది పార్టిషన్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పాత ఓనర్ ట్యాక్స్ డ్యూ ఉంది కాబట్టి అది కట్టేదాకా మీ పేరు మీదకి మార్చడం కుదరదు అని అనడానికి వీల్లేదు. వెంటనే మీ పేరు మీదకి మార్చేయాల్సిందే అని ఈ తీర్పు చెప్తోంది.